మామూలుగా బిల్డర్స్ ఒక ప్లేస్ తీసుకొని కడుతూ ఉంటారు. అంటే కొన్ని ఓనర్‌కి వెళ్తూ ఉంటాయి, కొన్ని బిల్డర్స్‌కి వెళ్తూ ఉంటాయి. అంటే బిల్డర్స్ కట్టుకున్న ఫ్లాట్స్‌ని ఏం చేస్తారంటే అలాగే వదిలేయడం జరుగుతుంది. డైరెక్ట్ అమ్మేయడం జరుగుతుంది, లేదంటే వాళ్ళే ఉంచుకోవడం జరుగుతుంది. మామూలుగా గృహప్రవేశాలు చేయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. అంటే అలాంటప్పుడు కొనుక్కున్న పక్క వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అలాగే కొనుక్కున్న వాళ్ళకి కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అట్లా అంటేనమ్మా, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిదమ్మా, వాళ్ళ నామ్స్ ప్రకారం కడతారు వాళ్ళు పర్ఫెక్ట్గా. ఇంత ఓపెన్ స్కై ఉండాలి, ఇంత ఏరియా అనేది సేఫ్టీ. ఇట్లా మనకు అపార్ట్మెంట్ హై రేంజ్ బిల్డింగ్లు కావచ్చు అంటే జనరల్ అపార్ట్మెంట్ కల్చర్లో అంటే ఈ చిన్న తరహా అపార్ట్మెంట్ ఉంటుంది, భారీ అపార్ట్మెంట్ కల్చర్స్ కూడా వచ్చినాయి అలా అన్ని ప్రదేశాల్లో. అయితే ఇక్కడ వాస్తు విషయం మనం చూస్తేనమ్మా, వాళ్ళు ఏం చేసి మనం బుక్ చేసుకుంటాము, మనకు ఒక ఫ్లోర్ ఇచ్చేస్తారు, గృహప్రవేశం చేసుకుంటాము. అయితే ఇక్కడ ఏదైనా కూడా ఒక మంచి ముహూర్తంతో పర్ఫెక్ట్గా ముందే ఒక మ్యాప్ మీదనే వాళ్ళ ప్లాట్స్ అన్నీ అమ్మేసుకొని శంకుస్థాపనకు వీలైనంత వరకు అందులో బుక్ చేసుకున్న అందరితో కూడా నవధాన్యాలు అందులో వేసేటట్టు చూడాలి. శంకుస్థాపన అండి కనీసం నవధాన్యాలు అది చాలా బలమైనది, ఒక పవర్స్ అంటే తరతరాలుగా ఒక సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఆ చిన్న పని కానీ కార్యమే కానీ మనకు పెద్ద రిజల్ట్స్ వస్తాయి. కానీ అపార్ట్మెంట్ కల్చర్ ఏంటిదంటే ఇలా టెక్నాలజీ బాగా పెరిగింది. హయ్యెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని లేటెస్ట్ టెక్నాలజీతో మనం అంటే ఈ మంచి గాలికి వాతావరణానికి అన్ని విధంగా దృఢంగా తట్టుకునే విధంగా ఇవాళ మనం స్టీల్ కానీ అంతా టెక్నాలజీతో బిల్డింగ్స్ కడుతున్నాం. కానీ వాస్తు పాటిస్తున్నాం అంటారు, కానీ అక్కడ వాస్తు మనం చూసినప్పుడు చాలా దోషాలు ఉంటాయండి. శంకుస్థాపన దోషం కూడా ఒక కారణం అనమాట. అయితే ఇప్పుడు చాలామంది శంకుస్థాపన దోషము లేవు అంటే గృహప్రవేశం ఇందులో వచ్చేసాము, ఈ ప్లాట్లో 10 years అయింది, మాకు చిన్నపిల్లలు అండి 5 years ఉన్నప్పుడు కొనుక్కున్నాం, ఇందులో వచ్చేసాము. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దగా 20 సంవత్సరాలు వచ్చేసింది, 25 సంవత్సరాలు చదువుకున్నారు, వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు, కనీసం మ్యారేజ్ చేసే అవకాశాలు కూడా మాకు ఇవ్వలేదు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏంటంటే తను చేసే ఉద్యోగంలో కానీ సంపద అంతా హెల్త్ అంటే వైద్యానికి వెళ్ళిపోయింది, రకరకాల డిప్రెషన్లో ఉన్నామని బాధపడుతుంటారు. ఇంకొంతమంది పిల్లల విషయంలో మదన పడుతూ ఉంటారు. కొంతమంది ఫైనాన్షియల్గా సంపద అంతా అంటే పరుల హస్తం అంటే ఫ్రెండ్ అని చెప్పి నమ్మి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇలాంటి డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాలెంజెస్ వస్తాయండి. అన్ని ప్లాట్స్ ఒకే విధంగా ఉండరు కదా. ఇప్పుడు మనం మనుషులు ఉంటామండి, కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉన్నాం. అందరం మనుషులు ఒక విధమైన నాలెడ్జ్ ఒక విధంగా ఉండదు కదండి. ఒక తల్లి గర్భం నుంచి 4 పిల్లలు వస్తారు, కానీ ఆ తల్లి ఎవరికి ఎంత పెట్టాలో ఆ తల్లికి బాగా తెలుసు. కానీ నాలెడ్జ్ అనేది మాత్రం ఇండివిజువల్, ఒకడు కలెక్టర్ అయితే ఒకరు కండక్టర్ అవుతారు. దానికి అది కర్మానుసారం భగవంతుడు ఇచ్చిందండి, మనం దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వాస్తు దోషాన్ని మనం చూస్తే ఇక్కడ శంకుస్థాపన దోషం అంటే ఏదైనా ఇండివిజువల్ హౌస్లో భూమి పూజ చేసుకొని 4 పిలిపించుకొని బంధువులతో భూమి పూజ చేసుకొని గృహప్రవేశం చేసుకొని 100% మనం వాస్తు కట్టుకునే ఇల్లు ఏంటంటేనమ్మా, ఒక ఆ ఇంటి మీద దైవ దృష్టి ఉండి సుఖశాంతులు భోగభాగ్యాలు ధనము సమృద్ధిగా ఉండి వాళ్ళకు ప్రతి పనిలో కీర్తి అపజయం అనేది తెలియకుండా ఆ ఇల్లు నడుస్తుంది, వంశాభివృద్ధితో బాగుంటుందమ్మా. కానీ కొన్ని అపార్ట్మెంట్ కల్చర్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినప్పుడు శంకుస్థాపన ఎవరో చేస్తారండి, ఒక ఫౌండర్ చేస్తారు. ఏమని, నాకు మంచి లాభాలు రావాలి అంతే కదా, నాణ్యమైన నేను బిల్డింగ్ కట్టాలి, నాణ్యమైన నాకు పేరు ప్రతిష్టలు రావాలి, కట్టేస్తారు వెళ్తారు. అదే మనమైతే ఏం చేస్తాము, నా వంశం బాగుండాలి, నా వంశానికి సమృద్ధిగా డబ్బు ధనం అంతా బాగుండాలని మనం అనుకుంటాం. కానీ అందరికీ ఇలాంటి అవకాశాలు ఉండవు. కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఆ షిరిడీ సాయి అనుగ్రహంతో నేను అలాంటి గృహాలకి అష్టదిగ్బంధన ద్వారా ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన ద్వారా జీవం పోషిస్తానండి. ఈశాన్యంలో మళ్ళీ జీవం పోషిస్తాం అంటే మీ స్వహస్తాలతో. అప్పుడు ఏమవుతుంది, మనది అవుతుంది. ప్రతి ప్లాట్కి మనం చేసుకోవాలి. కొన్ని వేల అపార్ట్మెంట్ కల్చర్లో చేయడం జరిగిందండి. అందరు బాగున్నాం అంటారు. ఎందుకంటే ఆ దోషాన్ని సాంద్రతను తగ్గించే అవకాశం మనకు ఉన్నది. ఎందుకంటే గృహం కూడా ఒక మనిషి లాంటిది, తనకు నోరు లేదు, మనకు నోరు ఉంది. మనకు ఏదైనా ఆపదలు వస్తే డాక్టర్తో కానీ వైద్యులతో మనం సంప్రదించి బాధలు అన్నీ చెప్పుకొని నయం చేసుకుంటాం. కానీ వాస్తు దోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ బాధలు ఎవరికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో రకరకాలుగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అక్కడ ఉన్న వయోవృద్ధులకు ఎవరికైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా వాస్తుని పాటించడం ద్వారా నష్టమైతే ఏం లేదు. అలాగేనండి ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లో
మనం చూస్తూ ఉంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉందని మనం కొనేస్తాం. కానీ ఆ మాస్టర్ బెడ్రూమ్కి ఏం చేస్తారు అంటే దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ ఒక బాల్కానీ ఇచ్చేసి అక్కడ డోర్ ఇచ్చేస్తారు. ఒక 4000 ఎస్ఎఫ్టీ కావచ్చు, 2000 ఎస్ఎఫ్టీ కావచ్చు. ఎప్పుడైనా మాస్టర్ బెడ్రూమ్కి బాల్కానీస్ ఉండకూడదు బయటికి రావడానికి.